తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పనితీరు పైన బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే అంటా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, మీరు అమలు చేస్తానన్నటువంటి 420 సబ్ గ్యారెంటీస్ కానీ, అందులో కొంత మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది. అసలు మీరు ఇంతవరకు కూడా మీ ఎన్నికల ప్రణాళిక పుస్తకమే తెరవలేదు. మీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పటి లోపల నిరుద్యోగ భృతి ఇస్తారు, ఎప్పటి లోపల మహిళలకు ఆర్థిక సాయం అందిస్తారు, ఎప్పటి లోపల రైతు భరోసా పూర్తి చేస్తారు, ఎప్పటి లోపల కౌలు రైతులను రైతు కూలీలను ఆదుకుంటారు, ఎప్పటి లోపల విద్యార్థులకు స్కూటీలు ఇస్తారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తారు. కనీసము దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రకటించి, అమలు చేయకున్నా పర్లేదు, కార్యాచరణ ప్రకటించి చర్చకు రమ్మంటే బాగుంటుంది. కానీ ఇంతవరకు ఆలు లేదు, చూలు లేదు. ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలని సవాలు చేయడము హాస్యాస్పదమని మనం చేస్తా ఉన్నాం. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రైతులు, ఉద్యమకారులు, ఆటో డ్రైవర్లు, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గము, షెడ్యూల్ ట్రైబ్ సామాజిక వర్గము, ఓబీసీ సామాజిక వర్గము, వీరి కుల వృత్తులు, సబ్బండ వర్గాలు, ఏ వర్గమైనా సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏ వర్గానికైనా ఏమైనా గత 14 నెలలుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వర్గబెట్టింది ఏందో చెప్పాలి. దేనికోసం మీతో చర్చకు రావాలో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నాలుగు 400 రోజులు కావస్తుంది. 100 రోజులు అమలు చేస్తామన్నారు 6 గ్యారెంటీస్. 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది, 400 రోజులు కావస్తుంది. ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రకటనల ద్వారా అరచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు ఇదే మా పరిపాలన అనే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో విద్యావంతులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి ఉద్యమకారులు, తెలంగాణ బాగుపడాలని కోరుకునేటువంటి మేధావులు, తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్యోగస్తులు, తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడాలని కోరుకునేటువంటి ఉపాధ్యాయులు, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరగాలని కోరుకునేటువంటి నిరుద్యోగులు అందరూ కూడా ఎన్నికల్లో ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆదరించాలని మనవి చేస్తా ఉన్నాను. గత కొన్ని రోజులుగా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు వీరు వచ్చిన తర్వాత కూడా శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గింది. ఒకానొక కాలంలో మంత్రులు శాసన మండలికి రావాలంటే భయపడేటువంటి వాళ్ళు, మేధావులు, విద్యావంతులు శాసన మండలిలో ప్రజా సమస్యల మీద మంత్రులు నిలదీసేటువంటి సాంప్రదాయం ఉండేది.
ఉపాధ్యాయుల నుంచి గెలిచినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ప్రజా సమస్యలు కూడా లేవనెత్తి మంత్రులకు చెమటలు పట్టించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా కట్టగట్టుకొని బీఆర్ఎస్లో చేరడంతో శాసనసభలో ప్రతిపక్ష గొంతు అనేది లేకుండా పోయింది. బీజేపీకి చెందినటువంటి ఏవిఎన్ రెడ్డి ఏకైక శాసనసభ్యుడు తప్ప ప్రతిపక్ష పాత్ర లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు శాసన మండలిలో ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసం, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ప్రజా సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీల విషయంలో కానీ, శాసన మండలిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఈరోజు తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీని ఆదరించాలని నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. ఈ యొక్క ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. ఉపాధ్యాయుల సమస్యల మీద ఒక కమిట్మెంట్తో, అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి 2 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ 2 స్థానాలు, అదేవిధంగా పట్టభద్రుల నిధి నుంచి పోటీ చేస్తున్నటువంటి 3వ స్థానం కూడా మేము గెలిచి ఈరోజు తెలంగాణ భవిష్యత్తుకు భారతీయ జనతా పార్టీ తరఫున కట్టుబడి ఉంటాము. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఎన్నికలు కానున్నాయి. ఎందుకంటే 500 మండలాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.